పంట రుణాల పరిమితిని రాష్ట్ర సహకార బ్యాంకు పెంచింది. పంటల వారీగా సాగుకు అయ్యే ఖర్చులు, ఇతర ఖర్చులను అంచనా వేసి రుణ పరిమితిని పెంచింది. పంట రుణ పరిమితి పెంపుపై కథనం. పంట రుణాల పరిమితిని పెంచాలని రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ చేసిన సిఫారసుల మేరకు వివిధ పంటల రుణాల పరిమితిని రాష్ట్ర సహకార బ్యాంకు పెంచింది. 2025-26 వానాకాలం యాసంగి సీజన్ల కోసం అన్ని రకాల పంటలకు రుణాల పరిమితిని పెంచింది. దాదాపు 122 రకాల పంటలతో పాటు ఇతర పెంపకం యూనిట్లకు పెంచిన రుణ పరిమితిని అమలు చేయనున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ప్రతి పంటకు రుణ పరిమితిని 4,000కు పైగానే పెంచారు. ప్రధానంగా వరికి గతంలో ఎకరాకు 42,000 రుణాన్ని ఇవ్వగా ఈసారి దానిని 44,000 నుండి 46,000కు పెంచారు. పత్తికి సైతం గతంలో 42,000 ఉండగా ఇప్పుడు 46,000 నుండి 48,000కు పెంచారు. దీంతో పాటు పందుల యూనిట్కు గతంలో 26,000 ఉండగా ఇప్పుడు దానిని 66,000కు పెంచారు. ఒక్కో పాడి గేదెకు గతంలో 33,000 ఉండగా ఇప్పుడు 35,000కు పెంచారు. చేపలు, మేకలు, గొర్రెలు, తేనెటీగలు, కోళ్లు వంటి వాటికి గతం కంటే 4,000 పెంచారు. అలాగే పూల పెంపకం యూనిట్కు సైతం 50,000 నుండి 62,000కు పెంచారు. జొన్నకు 19,000 నుండి 21,000కు, సజ్జకు 16,000 నుండి 18,000కు, మొక్కజొన్నకు 34,000 నుండి 36,000కు, రాగులకు 15,000 నుండి 17,000కు, మినుములకు 20,000 నుండి 23,000కు, పెసరకు 20,000 నుండి 22,000కు, వేరుశనగకు 30,000 నుండి 32,000కు, నువ్వులకు 20,000 నుండి 22,000కు, ఆవాలకు 14,000 నుండి 15,000కు, చెరుకుకు 80 నుండి 82,000కు, ఆయిల్ ఫామ్కు 46,000 నుండి 48,000కు, అరటికి 98,000 నుండి ₹1,00,000 వరకు, నిమ్మకు 45,000 నుండి 47,000కు, మామిడికి 45,000 నుండి 47,000కు, డ్రాగన్ ఫ్రూట్కు 78,000 నుండి 80,000కు పెంచారు. అన్ని పంటలతో పాటు పెంపకం యూనిట్లకు సైతం రుణాల పరిమితిని పెంచడంతో ఆ మేరకు రైతులకు మేలు జరగనుంది.